యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్లో 3 పార్ట్స్ ఉంటాయి: ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కంక్లూజన్. సో మరి కంక్లూజన్లో ఏముండాలి? ఈ 2023 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా తీసుకుని డిస్కస్ చేద్దాం. సో ఎవ్రీ ఆన్సర్ షుడ్ ఎండ్ విత్ అ కంక్లూజన్. బట్ వాట్ షుడ్ బి ద కంక్లూడింగ్ అబ్జర్వేషన్? ప్రతి ఆన్సర్కి ఒక కంక్లూజన్ ఉండాలి. మరి ఆ కంక్లూజన్లో ఏముండాలి? అసలు ఫండమెంటల్గా అసలు కంక్లూజన్ అంటే ఏంటి? కంక్లూజన్ అంటే ఒక ఫినిషింగ్ పార్ట్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఒక ఆన్సర్కి ఉండే ఫినిషింగ్ పార్ట్ అంటే మనం ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ తర్వాత వచ్చే ఫినిషింగ్ పార్ట్. సో వై దేర్ షుడ్ బి ఏ కంక్లూజన్ ఎట్ ఆల్? అసలు కంక్లూజన్ ఎందుకు ఉండాలి అంటే టు బ్రింగ్ సమ్ ఈవెంట్ టు ఎన్ ఎండ్. అంటే దీన్ని మనం సంప్రోక్షణ అంటాం. అంటే ఏదన్నా ఒక వ్రతం చేసినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఒక 6 వారాలు సంతోషిమాత వ్రతం చేశారనుకోండి, 7వ వారం దానికి సంప్రోక్షణ ఇస్తారు. అంటే కంక్లూడింగ్ చేస్తున్నట్టుగా చెప్తారనమాట. అలాంటిది కంక్లూజన్ అనమాట. సో వాట్ షుడ్ బి దేర్ ఇన్ ది కంక్లూజన్? మరి ఏముండాలి కంక్లూజన్లో అంటే కల్మినేషన్ ఆఫ్ ద ఎంటైర్ ఆన్సర్. అంటే మొత్తం ఆన్సర్కి సంబంధించినటువంటి ఒక ముగింపు, ఆర్ ఎ సమ్మరీ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ ది మెయిన్ బాడీ. సో మెయిన్ బాడీలో ఏదైతే కీలకమైనటువంటి అంశాలు రాసావో వాటికి సంబంధించిన సమ్మరీ, అండ్ ఆర్ వే ఫార్వర్డ్ టు ఎన్ ఇష్యూ. ఒక సమస్యకి సంబంధించినటువంటి ఒక భవిష్యత్ దర్శనం. సపోజ్ ఒక 2023 GS2లో నుంచి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే, సో లైక్ ద స్టేట్స్ ఇన్ ఇండియా seem reluctant to empower urban local bodies both functionally as well as financially. Comment. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్. సో ఇండియాలో ఉన్న రాష్ట్రాలు పట్టణ స్థానిక సంస్థల్ని అంటే అర్బన్ లోకల్ బాడీస్ని విధుల పరంగాను ఆర్థికంగాను సాధికారికం చేయడానికి సిద్ధంగా లేవు. వ్యాఖ్యానించమని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో దీంట్లో ఇంట్రడక్షన్ ఏమో మెన్షన్ అబౌట్ ద 12th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకని ఇది క్వశ్చన్కి ఇంట్రడక్షన్లో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే కాన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాం. ఆన్సర్ స్ట్రక్చర్లో ఏమి ఉండాలి? ఒక 5 డైమెన్షన్స్ ఉండాలి. డైమెన్షన్ 1 ఏంటంటే రిఫరెన్స్ అబౌట్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పవర్స్ అండ్ ఫైనాన్సెస్ మెన్షన్ ఇన్ ద 12th షెడ్యూల్. Dimension 2, implications of states' reluctance to empower the urban local bodies. సో ఈ పట్టణ స్థానిక సంస్థలని సాధికారికం చేయకపోవడం వల్ల కలిగినటువంటి ప్రభావాలు ఏంటి? Dimension 3, రీజన్స్ ఫర్ ద రిలక్టెన్సీ. అంటే ఈ సాధికారికం చేయకుండా ఉండడానికి రాష్ట్రాలకున్న కారణాలు ఏంటి? దెన్ 4th డైమెన్షన్, కన్సిక్వెన్సెస్ ఆఫ్ ద రిలక్టెన్సీ. దీనివల్ల ఏం జరుగుతుంది? 5th డైమెన్షన్, సజెషన్ టు ఎంపవర్ ద లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్. ఈ 5 డైమెన్షన్స్ మెయిన్ బాడీలో ఉండాలి. కంక్లూజన్లోనేమో వే ఫార్వర్డ్ చెప్పాలి. అంటే వే ఫార్వర్డ్లో ఏమి ఉండాలంటే సజెస్టింగ్ టు ఇంప్లిమెంట్ రికమెండేషన్స్ ఆఫ్ సమ్ కమిటీస్ ఆన్ ద అర్బన్ లోకల్ బాడీస్. దీన్ని డీటెయిల్గా చూద్దాం. అంటే ఫస్ట్ డైమెన్షన్లో 12th షెడ్యూల్, 12వ షెడ్యూల్లో 18 ఐటమ్స్ ఉంటాయి అర్బన్ లోకల్ బాడీస్ని ఎంపవర్ చేయడానికి, అడ్మినిస్ట్రేటివ్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ప్లానింగ్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్, వాటర్ సప్లై, ఫైర్ సర్వీసెస్, ఇలాంటివి మొత్తం 18 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అది రాసిన తర్వాత నెక్స్ట్ పేరాలో ఉండాలంటే స్టేట్స్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు ట్రాన్స్ఫర్ దీస్ పవర్స్ బై a law to be enacted by the state legislature, but most of the states are not fulfilling this responsibility. అంటే రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఈ అధికారాలను బదిలీ చేయడం రాష్ట్రాల యొక్క బాధ్యత, కానీ ఈ బాధ్యతని చాలా రాష్ట్రాలు నిర్వహించట్లేదు. సో దానివల్ల ఏమైంది? 18 రాష్ట్రాల్లో మాత్రమే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అంటే మిగతా 10 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్లో ఎస్టాబ్లిష్ కాల. అండ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఆర్ ఐదర్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ దేర్ రికమెండేషన్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్. అంటే రాష్ట్ర ఆర్థిక సంఘాలు ఉంటాయి, వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం కానీ లేకపోతే వాటి రికమెండేషన్స్ను పట్టించుకోకపోవడం కానీ జరుగుతుంది. దెన్ వార్డ్ కమిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ ఇన్ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే వార్డు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఈ వార్డు కమిటీలు ఉపయోగపడతాయి. ఫైనాన్స్ కమిషన్, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఇటువంటి ఏమో ఫైనాన్షియల్గా ఉపయోగపడేవి అనమాట. అది రాసిన తర్వాత 3వ డైమెన్షన్లో ద రీజన్స్ ఫర్ ది రిలక్టెన్సీ టు ఎంపవర్ ది అర్బన్ లోకల్ బాడీస్. ఈ అంశం రాయాలి. ఎందుకు అర్బన్ లోకల్ బాడీస్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపవర్ చేయట్లేదు? ఎందుకంటే ఒకటి, ప్రస్తుతం ఈ అర్బన్ లోకల్ బాడీస్కి ఇవ్వాల్సిన పనుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్స్ ఒకవేళ లోకల్ బాడీస్కి ఇచ్చేస్తే
రాష్ట్ర ప్రభుత్వం బలహీనమవుతుంది. ఆ డిపార్ట్మెంట్ మంత్రులు ఒప్పుకోరు ఫస్ట్. రెండో రీజన్ ఏంటి అంటే యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ సమ్ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఫర్ ద అర్బన్ లోకల్ బాడీస్. సో ఇన్ ద ప్రజెంట్ సిస్టమ్ దోస్ ఫండ్స్ ఆర్ గివెన్ టు ది స్టేట్స్. అంటే పట్టణ స్థానిక సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి దానికి సంబంధించిన నిధుల్ని రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాల ద్వారా అర్బన్ లోకల్ గవర్నమెంట్స్కి ఇస్తుంది. అర్బన్ లోకల్ బాడీస్ని కనుక సపోజ్ ఫైనాన్షియల్గా ఎంపవర్ చేస్తే ఆ సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు డైరెక్ట్గా లోకల్ బాడీస్కి వెళ్ళిపోతాయి. అప్పుడు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కంట్రోల్ అనేది ఉంటుంది. కాబట్టి రెండు రకాల కారణాల వల్ల అసలు రాష్ట్రాలు ఈ అధికారాలని లేకపోతే ఫైనాన్సెస్ని దత్త చేయట్లేదు. Dimension 4, as a result of this failure to empower the urban local bodies, what happened? అంటే consequences of the disempowerment. ఒకటి, అర్బన్ లోకల్ బాడీస్ రిమైన్ యాజ్ ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి అదనపు చేతులుగా పరిగణించబడతాయి తప్ప వీటికి స్వతంత్రం అంటూ లేదు. అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు పర్ఫార్మ్ దేర్ రొటీన్ ఫంక్షన్స్. మొత్తం అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో కంట్రోల్లో ఉంటే వీళ్ళు కనీస విధులు కూడా నిర్వహించలేకపోతున్నాయి. దానివల్ల ద యుఎల్బీస్ ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ బెటర్ సివిక్ కమ్యూనిటీస్ టు ద సిటిజన్స్. పౌరులకి మెరుగైన సేవలు అందించలేకపోవడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ డైమెన్షన్లో ఏం చెప్పాలి అంటే దీనివల్ల కలిగినటువంటి నేపథ్యంలో కొన్ని రికమెండేషన్స్, సజెషన్స్ చెప్పాలి. ట్రాన్స్ఫరింగ్ ది పవర్స్ ఆఫ్ టు ద యుఎల్బీస్ షుడ్ బి మేడ్ అ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ బట్ నాట్ ఎన్ ఆప్షన్ టు ద స్టేట్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రాలు ఈ 18వ షెడ్యూల్లో ఉన్నటువంటి ఐటమ్స్, 12th షెడ్యూల్లో ఉన్న 18 ఐటమ్స్ని రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ఆధారంగా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అలా ఆప్షన్ కాకుండా కంపల్సరీ చేయాలి. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ షుడ్ ఎంటర్ ఇంటూ ఎన్ MOU విత్ ద స్టేట్స్ రిగార్డింగ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ది అర్బన్ లోకల్ బాడీస్. అంటే కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వం ఉంది, ఆ మినిస్ట్రీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి MOU కుదుర్చుకుని మీరు కనుక యుఎల్బీస్కి అధికారాలను ఇస్తే రాష్ట్రాలకి ఏం చేస్తాం అనేది చెప్పాలి, ఏదైనా బెనిఫిట్ ఇస్తాం అన్నట్టుగా చెప్పాలి. అంతేకాకుండా స్టేట్స్ విచ్ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ ది ఫైనాన్షియల్ పవర్స్ టు ద లోకల్ బాడీస్ షుడ్ బి గివెన్ రిలాక్సేషన్స్ అండర్ ద FRBM యాక్ట్. అంటే FRBM చట్టం ఉంది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. ఈ చట్టంలో ఏం చెప్తారంటే రాష్ట్ర ప్రభుత్వాలు గణనీయంగా మన సంక్షేమ ఖర్చులు తగ్గించేయాలి అండ్ అప్పులు తెచ్చుకోకూడదు, ఇటువంటివన్నీ ఉంటాయి. సో ఈ రిలాక్సేషన్ ఇవ్వడం అంటే ఏంటి, మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు, అప్పులు తెచ్చుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటర్గా ఉంటుంది అనేటటువంటి పర్స్పెక్టివ్ అనమాట. సో కాబట్టి రాష్ట్రాలకి ఆర్థిక అధికారాలని ఇవ్వడానికి సంబంధించి ఈ FRBM చట్టాన్ని రిలాక్సేషన్ చేస్తే అప్పుడు రాష్ట్రాలు లోకల్ బాడీస్కి ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనే బేరం చెప్పారు అనమాట. తర్వాత కంక్లూజన్లో ఏమి ఉండాలంటే దేర్ ఈస్ అ నీడ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెకండ్ ARC ఫర్ ద ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్, ఫంక్షనల్ ఎంపవర్మెంట్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ది 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. అంటే సెకండ్ ARC రికమెండేషన్స్ ఏమో ఫంక్షనల్ ఎంపవర్మెంట్ కోసం, 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఏమో ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం అమల్లోకి తీసుకురావాలి అని చెప్తూ దెర్ ఇస్ అ నీడ్ టు ఫుల్లీ ఇన్వాల్వ్ ద డెమోక్రటికల్లీ ఎలెక్టెడ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ది ప్లానింగ్, రెగ్యులేషన్, స్లమ్ డెవలప్మెంట్ అండ్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఫంక్షన్స్ అనేటటువంటి స్టేట్మెంట్ తోటి కంక్లూజన్ ఇవ్వాలి.